రవి రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఉంటుంది. టైం 10 ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాళ్లే. నేను వెళ్ళి వడ్డిస్తా గాని ఈ మధ్య దొంగలు పడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు రౌడీలు గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి కుక్కల కరిచి కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా కడుపు గుడ్డ? అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా? నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబడితే దాని అర్థం అదేరా. అది కదమ్మా, నేను ముందే కనిపెట్టేశారు. అవి అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. గురు మన ప్యాట్లో చిట్టమనే గజ్జల గురు హోటల్ పెట్టింది. సాంబార్ ఏంటి ఇంత చల్లగా ఉందంటే కాంతి తెలుస్తుందని మారు కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యం దానికి? అదే గురు, ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది. దీన్ని బోర్డు తలతల మెరిసిపోవడంలా? ఏంటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా? పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా? చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ పెసరట్టు అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చపాతీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? ఏ వాడక్కడి మీదే సాంబార్ పూసానే నీకు బాధగా ఉందా? ఉండు నీకు అని చెప్తాను. అలాగే రౌడీ ముఖ ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏంటి బాగుందంటావా? ఇది మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు సీనరీ. పోలీస్ మీదే సాంబార్ పోస్తావా? మోసం, దగా. ఇది ఒక పోలీసుకు జరిగిన అన్యాయం కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకే జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరి సైనికునైనా సరే పోరాడతాను. ఎస్, నేను అది కాదు పోలీస్ బాబు, మా అక్క. ఉండరా బామర్ది, నేను చూసుకుంటాను కదా. అంటే ఆవిడ మా ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ జోలికి వెళ్ళండి. ఫ్యామిలీలు అంటే నాకు చాలా గౌరవం అండి. అందులోనూ మీ ఫ్యామిలీ అంటే మహా గౌరవం అండి. అమ్మా ఇంకేమన్నా సాంబార్ ఉంటే పొయ్యమ్మా, పొయ్యికి పోతాను. సాంబార్ అయిపోయింది, ఈ ఇడ్లీ ముక్క నంచుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఫ్యామిలీ గేమ్ లని ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు? నేను వాకపోయి ఉంటే ఆ పోలీసు నిన్ను పట్టుకెళ్లి బొక్కలో తోసేసావాడే నా ఫ్లవరా. ఒంటి మీద చేస్తావేంటి? కొట్టానంటే కొబ్బరి పచ్చలవుతావు. చేయటమే కదా, నువ్వు కోరుకో, కావాలంటే ముద్దు కూడా పెడతా. నన్ను మూత పెడతావా? మన సంగతి తెలియదు అనుకుంటాను. మూతి మీద వాత పెట్టి నేతికి మూత పెడతాను. నేతికి మూత పెడతావో, కోడి కోత పెడతావో సాయంత్రం చూపిస్తాగా. ఏ నువ్వు చూసేది చపాతీ పిండి. నేనెవరికి భయపడను. నాన్న నువ్వేంటి గ్యారేజ్ నుంచి తొందరగా వచ్చా? ఏముందమ్మా, కూతురు ఎదిగొచ్చి సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత నేను సంపాదించడం ఎందుకు? అందుకే షెడ్ తొందరలో మూసేద్దాం అనుకుంటున్నాను. నేను హోటల్ పెట్టినందుకు వచ్చిన కోపానికి ఇంకా పోలేదా? అయినా ఆడైనా మగైనా ఒక వయసు వచ్చాక ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి కష్టంతో వాళ్ళు బతకాలి, అప్పుడే జీవితం అంటే ఏడు తెలుస్తుందని నువ్వే కదా నాన్న చెప్పావు. నేనే చెప్పాను అనుకో. సరే విసుగ్గా ఉంది, కాఫీ బట్టర్. ఒక స్పెషల్ కాఫీ. ఏమిటి ఆ కేకలో? హోటల్ లాగా ఇది ఇల్లు. జడ్జి గారి కారు రెడీ అయిందా? పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సార్. ఒకసారి ట్రైల్ వేస్తామంటారా? నువ్వు రిపేర్ చేసిన కారు నేను డ్రైవ్ చేస్తే కదా తెలిసేది. నువ్వెంత దరిద్రంగా చేసావు. స్పీడు పొద్దునే పడాసు బిగించాడు ఏంటి?
ఏమండి మాస్టారు మాస్టారు ఏమండి ఓకేనా అండి ఓకే ఏంటండి ఈ వయసులో ఆ స్పీడ్ ఏంటండి కొంపలు మునిగిపోయండి కాదు బాబు బ్రేకులు ఏ అక్కడ కాలేజీ దగ్గర అమ్మాయిలు చూసేసరికి మన బ్రేక్ లూజ్ అయిపోయిందండి అదేంటయ్యో యాక్సిడెంట్ లో కూడా జోకులు వేసేస్తున్నావు భలేవాడివే అయినా కాలేజీ అమ్మాయిలు చూసి బ్రేకులు లూజ్ అయ్యే ఏజ్ నాది ఆ ఏజ్ కాకపోవచ్చు కానీ మనసు ఊరుకుంటుందా అది నిజమే ఇగో మాస్టారు ఈ బండి మా ఫ్రెండ్ పనిచేసే షెడ్ ఒకటి ఉంది అక్కడ అప్ చెప్పేసి మిమ్మల్ని ఇంటికి దింపేస్తాను పదండి ఎవరిదా షెడ్ జగన్నాథం అని అతను ఎవరిదోలేండి ఆ షెడ్ అదే ఆ, ఆ అంటే జగన్నాథ నేనేనయ్యా చంపేశారు చంపడం కాదు బాబు నువ్వే నన్ను బ్రతికించావు థ్యాంక్స్ భలేవారే పదండి నమస్కారం అండి ఎలా ఉందండి మన మరమ్మత్తు నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి జీతం పెంచడం కాదు ఎవడ మాత్రం కొట్టాలనిపిస్తారు ఏమైంది సార్ కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి కాస్తుంటే నాకు నువ్వు చెప్పి నేను చచ్చుంటేవాడిని సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి మన షెడ్కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చారండి ఫ్లయింగ్ స్పాట్ నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు వెళ్ళు అలాగే సార్ ఏం బాబు సార్ నువ్వేం చేస్తున్నావు ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి మా అమ్మ పెట్టే చివాళ్ళు తినడం తప్పించి అదేంటయ్యా నీలాంటాడు ఏం చేయకపోవడం ఏంటి అవును నీకేమన్నా మెకానిజం తెలుసా కొద్ది గొప్ప తెలుసండి అడపదడప సేట్ గారిది ఎస్పీ గారిది కార్లు రిపేర్ చేస్తుంటాను ఇప్పుడు మీరు చూసారుగా అయితే నా గురించి నేను ఎక్కువ చెప్పుకో అది మంచిదేలే అయితే ఇవాళ నుంచి మన షెడ్ లో చేరిపో నీకు తెలియదేమని ఉంటే నేను నేర్పుతాను నేర్పే గురువు మీరు అవుతారంటే శిష్యుగా చేయడం నాకేం అభ్యంతరం లేదు సరే ఓకే గురువు గారు ఆ, పని అయిపోయిందండి నేను ఉంటానండి రావయ్యా ఇట్లా కూర్చో అబ్బే పర్లేదు చెప్పండి ఏం లేదయ్యా ఇవాళ నీ మూలంగా నేను యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను నా మూలంగా నీకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం కదండి ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మనిద్దరం చెరొక రౌండ్ బ్రాండీ వేసుకోవాలి అబ్బే నాకొద్దండి ఏ అలవాట్లేదా అది ఎప్పుడో ఒకసారి ఆ, పుచ్చుకున్నానండి ఇంకే కానీ అలా పుచ్చుకున్నప్పుడు చిన్న డేంజర్ ఏమిటో ఉంటుంది. పెద్ద చిన్న తారతమ్యం మర్చిపోయి మాట్లాడతాను అదొకటా అంతే కదండి బూతులు వచ్చేస్తాయి అబ్బా బూతులే అది పర్వాలేదు లేవయ్యా చూడు సంతోషానికి దుఃఖానికి ఇది ఒకటే మందు కానీ అబ్బాయి ఈసారి బలం పెట్టకండి మరోసారి చూసుకుందాం సరే నీ వద్దు నా వద్దు నేనే కొట్టేస్తాను మీరు ఎర్రగొట్టండి చెప్తాను అంతే కదా మరి. గుడ్ నైట్ గురుగారు మోహన్ చూడు రౌడీకి ప్రవేశం లేదు ఏయ్, చూసావా బోర్డుని ఎలా చంపేశాను నాతో పెట్టుకోకు వెళ్ళి వేడి వేడిగా ఒక ప్లేట్ ఇడ్లీ పట్టురా దాన్ని ఎర్రగొడతా అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నావు అంటే 10 మందిలో పరువు పచ్చడవుద్ది పచ్చడే ఆ మాత్రం వేసి పెట్టరా వెళ్ళు ఏయ్. అటటటటటటటే. నడు రుబ్రోలా ఎలా తిప్పుతుందో చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది పట్టుకెళ్ళు ధర బామర్దే సాంబార్ ఇడ్లీ అలాగే సాంబార్లో బొద్దింక చూసారా ఈ సీనరీ సాంబార్లో బొద్దింక పెసరలో పేడ పురుగు కాఫీలో కొమ్మరి పురుగు వేసి అమ్మేస్తారా ఇది వెజిటేరియన్ హోటల్ నాన్ వెజిటేరియన్ హోటల్ ఏమిటైనా సాంబారు బొద్దింక అంటే మాంసాహారము ఏమండి శివ శివనందలహరి లేనాయనా శివ ఏంటి అరుస్తావు సాంబార్లు పడింది బొద్దింకేగా ఏనుగు పిరుగు కాదుగా ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచాలు పెట్టిందో ఈ అక్క పగులుద్ది మీ అక్క డొక్క హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు సీలు గుద్దేస్తాడు అడుగు వచ్చాడు ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు కుక్క గిక్క అనకు తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు హెల్త్ ఇన్స్పెక్టర్ హెల్త్ ఇన్స్పెక్టరా అయ్య బాబోయ్ ఇప్పుడు ఏం చేస్తాడంట పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా 100కి 100 మార్కులు వస్తే పాస్ లేదంటే ఫెయిల్ వేసేస్తా సార్ నమస్కారం హాయ్ రవి హౌ ఆర్ యు ఫైన్ సార్ ఇంతకి ఎలా ఉంది హోటల్ ఇక టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్ పిల్లి బెల్ ఏమైనా సాంబార్ లో ఈదుకుంటూ వచ్చాయా చెప్పు చేసేస్తా ఫెయిల్ వేసేస్తా సీల్ అబ్బే అదే లేదండి కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గింది అంతే అంతేనా ఆ? ఏంటా బల్ల మీద డాగు డాగు మీద ఈగలు ఆ? ఇవి ఈగలే కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి మార్కులు తగ్గించాయి సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి పెంపుడు
కుక్కుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగలు దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేను చేయాలి. మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ రింగ్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, ఎస్ సార్. నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమ్మ చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ రవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తుడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను. వస్తా. మీరు ఎర్రగొట్టేయండి.